ఈఎన్సీ జనరల్ అనిల్ బదిలీ అయ్యారు. ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు సీఎస్. ఈఈ శ్రీధర్ బదిలీని అనిల్ అడ్డుకున్నారనే ఆరోపణలున్నాయి. అవినీతి కేసులో ఈఈ నూనె శ్రీధర్ అరెస్ట్ అయ్యారు. కాళేశ్వరంలో కీలకంగా ఉన్న నూనె శ్రీధర్ 2024 జూన్ 27న ప్రభుత్వం బదిలీ చేసింది. అయినా నూనె శ్రీధర్ ను చొప్పదండిలోనే కొనసాగించారు ఈఎన్సీ అనిల్. ఇష్యూకి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. శ్రీశైలం మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీశైలం, ఈఎన్సీ అనిల్ బదిలీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఈఎన్సీ అనిల్ ని కొద్దిసేపటి కిందమే ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన ప్లేస్ లో అంజాద్ హుస్సేన్ ఇప్పటికే ఈఎన్సీగా అడ్మిన్ ఈఎన్సీగా ఉన్నారు. ఆయన ఎఫ్ఏసీ కింద ఆయనకి పూర్తి అంటే ఆయనకు ఈ ఈఎన్సీ జనరల్ కూడా ఎఫ్ఏసీ కింద అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈఎన్సీ అనిల్ కుమార్ ని గతంలోనే ట్రాన్స్ఫర్ చేస్తారా అని చెప్పి వార్తలు వచ్చినాయి. గతంలో నూనె శ్రీధర్ విషయంలోనే అంటే ఎప్పుడైతే ఏసీబీకి నూనె శ్రీధర్ పట్టుపడ్డాడో అప్పటి నుంచి కూడా అనిల్ ని ట్రాన్స్ఫర్ చేస్తారనేటువంటి ఒక ప్రచారం అయితే జరిగింది. గతంలో ఈయన ఈఎన్సీగా ఉన్న సమయంలోనే నూనె శ్రీధర్ ను ఉన్న చోటనే కొనసాగించే వీలుగా ఈఎన్సీ అనిల్ వ్యవహరించడంతో అప్పటి నుంచి కూడా ప్రభుత్వం దృష్టిలో అయిన విషయం ఉంది. అందుకే ఇప్పుడు సడన్ గా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. గతంలోనే ప్రచారం జరిగినప్పటికీ కూడా అప్పుడు కాలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇతన్ని బదిలీ చేసింది, జిఏడి దగ్గర రిపోర్ట్ చేయాలని చెప్పి కూడా ఆదేశించింది. అయితే గతంలో కూడా కొంతమంది ఆఫీసర్లకు ఈఎన్సీలుగా బాధ్యతలు అప్పగించింది, అదేవిధంగా కొందరిని మార్చింది. ఈఎన్సీ అనిల్ కూడా ఎఫ్ఏసీ అడ్మిన్ ఉన్నటువంటి అనిల్ జనరల్ కు మార్చారు. అప్పుడే ట్రాన్స్ఫర్ అవుతుంది. అనిల్ ని ప్రభుత్వానికి రిపోర్ట్ చేయమంటారని చెప్పి అప్పుడే వార్తలు వచ్చినప్పటికి కూడా కొద్ది రోజులు కొనసాగించారు. గతంలో ఈ మధ్యకాలంలో ఈ బనకచర్ల ఇష్యూ కానీ లేకపోతే జిఆర్ఎంబి కేఆర్ఎంబిలో ఉన్నటువంటి సమావేశాల నేపథ్యంలో ప్రాజెక్ట్ అలొకేషన్స్, నీటి వాటర్లు ఈ ఇష్యూలో కొనసాగుతున్న నేపథ్యంలో ఈఎన్సీ అనిల్ ను కొద్ది రోజుల పాటు కొనసాగించారు. అయితే తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆ శాఖలో కూడా ఒక చర్చ జరుగుతోంది. నూనె శ్రీధర్ పట్టుపడ్డప్పటి నుంచి కూడా అనిల్ ని ట్రాన్స్ఫర్ చేస్తారు లేకపోతే ఏదైనా చర్యలు తీసుకుంటారన్నటువంటి ఒక విషయం అయితే డిపార్ట్మెంట్ లోనే చర్చకు వచ్చింది. తాజాగా బదిలీ చేస్తూ ప్రభుత్వానికి ఆదేశించడంతో అది నిజమైందని మనం చెప్పుకోవచ్చు.